మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా స్థాయి జానపద సంస్కృతి జాతర ఘనంగా జరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని విఎల్ గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా కోలాట నృత్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య మాట్లాడుతూ, కళలకు కానాచి మన హైదరాబాద్ ప్రాంతం అని పేర్కొంటూ జానపద కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ, జానపద కళలు మన సంస్కృతికి ప్రాణమని, కళలలో మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా స్థాయి జానపద సంస్కృతి జాతర ఘనంగా జరగడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కళా ప్రదర్శనలో చేసిన కళాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అతిథులను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాకారులు, సంకల్ప సంస్థ సభ్యులు, మహిళా కోలాట బృందాలు పాల్గొని జాతరను మరింత వైభవంగా నిర్వహించారు. సభకు వచ్చింది నేను సభ